వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ సిరీస్ పార్ట్ 2. మనకి లాస్ట్ వీడియోలో బేసిక్ డాక్యుమెంట్స్ గురించి చెప్పాను. ఈ వీడియోలో అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఏ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, పానీ అనేది మీరు చెక్ చేసుకోవాలి. పానీ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ పానీలో మనకి ఓనల్ టైటిల్షిప్ అనేది మనకి తెలుస్తుంది. అలాగే సర్వే అండ్ సబ్ డివిజన్, అలాగే ల్యాండ్ టైప్, అలాగే మనకి గవర్నమెంట్ రెస్ట్రిక్షన్లో ఉన్నది లేదో మనకి ఈ డాక్యుమెంట్లో మనం చెక్ చేసుకోవచ్చు. నెంబర్ 2, మ్యుటేషన్ ఎక్స్ట్రాక్ట్. ఈ డాక్యుమెంట్లో మనకి కంప్లీట్లీ ఓనర్షిప్ ఎలా చేంజ్ అయింది అనేది మనకు తెలుస్తుంది. ఈ డాక్యుమెంట్లో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే న్యూ ఓనర్, అలాగే మ్యుటేషన్ నెంబర్ అండ్ రీజన్ ఫర్ ఓనర్షిప్. సో మ్యుటేషన్ ఎక్స్ట్రాక్ట్లో మనం ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. నెంబర్ 3, సేల్ డీడ్. దిస్ ఈజ్ లీగల్ ప్రూఫ్ ఆఫ్ పర్చేసింగ్. ఈ డాక్యుమెంట్లో మనకి ఏం తెలుస్తుందంటే సర్వే నెంబర్ అండ్ బౌండరీస్, సేల్ అమౌంట్, విట్నెస్ సిగ్నేచర్ అండ్ సబ్ రిజిస్టర్ సీల్. ఈ సేల్ డీడ్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుస్తుంది. నెంబర్ 4, ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్లో మనకి మార్ట్గేజ్లో ఉందా లేదా కోర్ట్ కేసెస్ ఉందా, అలాగే టైటిల్ క్లియర్ ఉందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో దట్ మనకి ఒక ల్యాండ్ పర్చేస్ చేసే ముందు ఇది ఎగ్జాక్ట్లీ మనకి 20 ఇయర్స్ ఈసీ కానీ 30 ఇయర్స్ ఈసీ కానీ మనం తీపించుకోవాలి. సో దట్ ప్రీవియస్ ట్రాన్సాక్షన్ గురించి కావచ్చు లేదా లోన్ లేవా మనకి అర్థమవుతుంది. సో ఈసీ అనేది మనకి చాలా ముఖ్యం. నెంబర్ 5, సర్వే స్కెచ్ ఆర్ తిపానీ. ఈ డాక్యుమెంట్లో మనకి ల్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ బౌండరీస్ మనకి తెలుస్తుంది. అలాగే నైబర్స్ ల్యాండ్ కూడా తెలుస్తుంది. అలాగే మనకి రోడ్స్ ఉన్నాయా లేదా కెనల్స్ ఉన్నాయా లేదా మనకి ఇది గవర్నమెంట్ ల్యాండా కాదా లేదా ప్రైవేట్ ప్రాపర్టీ అనేది మనకి ఈ డాక్యుమెంట్లో మనకి తెలుస్తుంది. నెంబర్ 6, లింక్ డాక్యుమెంట్ ఆర్ ఫ్యామిలీ ట్రీ. ఈ డాక్యుమెంట్లో మనకి ఇన్హెరిటెన్స్ అంటే మన ముత్తాతల నుంచి మనకు వచ్చిందా లేదా మన ఫ్యామిలీలోనే ఇద్దరు పేరు మీద కానీ ముగ్గురు పేరు మీద కానీ ఆ డాక్యుమెంట్ మనకి రిజిస్టర్ అయ్యి ఉందా అనేది చూసుకోవాలి. సో దట్ వాళ్ళందరి సిగ్నేచర్స్ అయితే మీకు కావాలి ఫర్ సెల్లింగ్ ద ప్రాపర్టీ. సో బిఫోర్ బయింగ్ ప్రాపర్టీ మీరు ఒకసారి ఫ్యామిలీతో లింక్ ఏముందా లేదో అనేది మీరు చూసుకోండి. నెంబర్ 7, ట్యాక్స్ పేడ్ రిసిప్ట్స్. సో మీ అగ్రికల్చర్ ల్యాండ్కి రీసెంట్ ట్యాక్స్ పేడ్ చేశారా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి బిఫోర్ సెల్లింగ్ ఆర్ బయింగ్ ద ప్రాపర్టీ. బిఫోర్ బయింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు చెక్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో ఎంఎం రిలేటర్స్. థ్యాంక్ యూ.